హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లిమిటెడ్ జయశ్రీ వ్లాగ్స్. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను మరీ కొత్త డిష్తో మీ ముందుకు వచ్చినాను. ఇప్పుడు నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్. ఇదైతే సన్నగా తరిగి పెట్టుకోవాలండి. మళ్ళీ ఇది వచ్చేసి పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు మేము దీన్ని తిరువాత పెట్టుకుందాం రండి. ఇప్పుడు ముందుగా సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కే లోపల ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము ముందుగా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేద్దాం. ఇది చిప్పట్టలాడుతుంది. ఇప్పుడు మనము కొంచెం వెల్లుల్లి, అల్లం, ఇది కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు మనము ఎర్రగడ్డ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అవుతున్నాయి. ఇది ఇంకా కొద్దిగా ఫ్రై అయినాక మనం ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకున్నాం. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఇప్పుడు బీన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెడ్ క్యాప్సికమ్, సన్నగా తరిగి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే గ్రీన్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ మాత్రమే యాడ్ చేస్తున్నా. ఎల్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై కావాలి. ఫ్లేమ్ని మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయినాక ఇందులోకి మనము ఇప్పుడు సాల్ట్ అనేది 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు చూసుకొని వేసుకోవాలి. ఎలాంటే సోయా సాస్ వేసుకుంటాం కాబట్టి దాంట్లోనే సాల్ట్ ఉంటుంది. మీరు చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి బరీ క్యారెట్, 2 రకాల క్యాప్సికమ్, మళ్ళీ బీన్స్ ఉండేది. మీరు ఇందులోకి క్యాబేజీ, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా గ్రీన్ క్యాప్సికమ్, క్యాబేజీ, మీకు యా వెజిటేబుల్స్ మీ దగ్గర ఉంటాయో అవి వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే ఇంకా వెజిటేబుల్స్ ఉండేది. ఇందులోనే టేస్టీగా మేము ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. మనము కొద్దిగా చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనము పెప్పర్ పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసినాక కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం. ఇది బాగా ఫ్రై చేసుకునేటప్పుడు ఇది కొంచెం కారం వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మేము ఇందులోకి ఒక్కొక్కటే సాస్ అనేది యాడ్ చేసుకున్నాం. రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్, కిసాన్ది స్వీట్ అండ్ స్పైసీ సాస్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు సోయా సాస్ అనేది ఒక 1 స్పూన్, ఇందులో నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇవంతా ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం. సాస్లు అంతా వేసినాక చాలాసేపు మేము ఇది చేయకూడదండి, ఫ్రై చేయకూడదు. కాస్త ఫ్రై చేసి ఇందులోకి రైస్ యాడ్ చేసుకొనేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మనము రైస్ కలిపేసి ఫ్రై చేసుకొనేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనము వెజిటేబుల్స్ ఒకటి కట్ చేసి పెట్టుకుంటే ఎంతో ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసుకొనేసి మనము బాగా మిక్స్ ఇవ్వాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది చల్లుకోవాలి. ఇప్పుడు రైస్ మిక్స్ చేసుకుందాం. చూడండి, అయితే రైస్ని బాగా మిక్స్ చేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి మీడియం మంటలో. అప్పుడుదా మనకి టేస్ట్ వచ్చేది. ఇట్లా 5 మినిట్స్ రైస్ వేసినాక ఫ్రై చేసుకుంటే మనకు సూపర్ టేస్ట్గా రెడీ అయిపోతుంది ఫ్రైడ్ రైస్. బ్రాండ్ ఇప్పుడు మేము సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనము రెడ్ చిల్లీ సాసు మళ్ళీ టమాటో సాసు అవన్నీ వేసుకున్నాం కదండి. దానికి మనకి రెడ్ కలర్లో వచ్చింది. మీకు రెడ్ కలర్లో ఇష్టం లేదంటే మనము గ్రీన్ చిల్లీ సాస్తో చేసుకోవచ్చు. అప్పుడు మనకి కొంచెం వైట్గా వస్తుంది. ఇది బరీ రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాం కాబట్టి మీకు రెడ్గా కనబడుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ టేస్టీగా వస్తుందండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బెల్ ఒత్తితే మీకు ఆల్ అని వస్తుంది. ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నేను చేసే మరికొద్ది వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి.
ఇవాళకి ఈ వీడియో ఎండ్ అయిందండి. రేపు మరి కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అందాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.